లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 సీట్లకు మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎన్నికల సామాగ్రి నిన్ననే పోలింగ్ సిబ్బంది ఓటింగ్ కేంద్రాలకు చేర్చారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగబోతోంది. ఓటింగ్ కేంద్రాల వద్ద కేంద్రం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించింది. తొలి విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 1625 మంది పోటీలో ఉన్నారు. ఇవాళ సుమారుగా 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపుగా 35 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు నియమించారు. 85 ఏళ్లు దాటిన 14 లక్షల మంది ఓటర్లు, 13 లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కును కల్పించారు. 5,000కు పైగా కేంద్రాల్ని పూర్తిగా మహిళా అధికారులు, 1000 ఓటింగ్ స్టేషన్లను దివ్యాంగులు నిర్వహించనున్నారు. తమిళనాడులో 39 స్థానాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.